పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మన దేహం మన శరీరానికి 3 సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాత పిత్త కప సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయని ఆయుర్వేదం చెప్తే, కప సమస్యలు ఏదైతే ఉందో వెన్నపూస ఆవు నెయ్యి అద్భుతంగా పరిష్కరిస్తుంది. అదే డాక్టర్లు చెప్తా ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నా సోషల్ మీడియా ప్రభావం దేనికి వాడతాడు, 2 షేపులు ఉంటాయి అంటారు కదా, కత్తి 2 పక్కల పొదును ఉంటుంది అన్నట్టు. మీరు మంచికి వాడతారా చెడుకు వాడతారా? మనం ప్రతి ఒక్కరు కూడా దేహం ఒక దేవాలయం, మనం మంచిగా వాడుకోవాలి. డాక్టర్లు చెప్తున్నారు ప్రతిరోజు కూడా 2 స్పూన్లు ఆవు నెయ్యి తాగండి. ఒక పూట వెనపోస్తుంటూ ఒక పూట ఆవు నెయ్యి ఏదైతుందో అలా తాగుతూ నా జీవనాన్ని సాగిస్తూ నేను ఇప్పటికీ కూడా నా వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి పెట్టక నుంచి కూడా ఏ రోజు కూడా నా హెల్త్ పాడైందని చెప్పి ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేదండి. మనం సాధించిన విజయం, మనం సాధించిన ఎన్నో ఉన్నప్పుడు ఒకరోజు హెల్త్ బాగోలేదని ఆగిపోతే వ్యవస్థలు ఆగిపోతాయా లేదా? ఒకరోజు మనం మంచం మీద పడుకుని, లేదా 2 రోజులు 3 రోజులు మంచం మీద పడుకుని ఈ దేహం సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి రెస్ట్ తీసుకుంటే ఎన్ని పనులు ఆగిపోతాయి? అయిపోయిన సమయం, అయిపోయిన క్షణం చాలా విలువైనవి. అవి అయిపోయినవి తిరిగి రాదు. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని సంపాదించలేము. అవునే, మీరు తాగండి, పిల్లలకి పట్టించే ప్రయత్నం చేయండి. అదే మనం మాట్లాడుకున్నాం, మంచి ఆహారం మంచి ఆరోగ్యం, ఇది చాలా అవసరం ఈ దేహానికి మాట్లాడితే. పిల్లలకు కూడా నెయ్యి అలవాటు చేస్తున్నాను కేదారేష్ అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. మార్పు ఒక అడుగుతో మొదలైతే మన గమ్యం అవుతుందో అది అద్భుతం కదా. ఈ దేహాన్ని మనం ఏదైతే పనులు చేద్దాం అనుకున్నాం దానికి సాధనగా వాడుకుంటూ ఉన్నాం. ఈ భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు. బ్రేక్ అనేది ఎక్కడ పడకూడదంటే మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం. మీకు మన చుట్టుపక్కల కూడా పాలిచ్చే గోవులు చాలామంది మిత్రుల దగ్గర ఉన్నాయి. మీకు ఏమాత్రమైనా కావాలంటే కానీ నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను.